క్రీస్తునందు దేవుని ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మనలను దీవించునుగాక. రండి, వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కీర్తనల గ్రంథం 6వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు? కీర్తనాకారుడైన దావీదు తన దుఃఖములో లేదా కన్నీటి మధ్యలో ఎటువంటి ప్రార్థన చేశాడు? తన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏది ఎంత మాత్రము తనకు అనుకూలంగా లేని సమయాలలో భక్తుడైన దావీదు జీవితంలో పొందిన ఆశీర్వాదం ఎటువంటిది అనే అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ కాస్త వివరంగా ధ్యానం చేద్దాం. చూద్దాం రండి. నేను ప్రతిసారి ఈ భాగానికి కీర్తనల గ్రంథంలో ఒక కోడ్ చెప్తూ వస్తున్నాను. దీనికి కూడా 4 Sలతో కూడిన ఒక కోడ్ చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఏంటంటే సారోఫుల్, మరి సంతాప ప్రార్థన, సంతాపముతో కూడిన ప్రార్థన, సారోఫుల్ సప్లికేషన్. రెండవది సీకింగ్ ఫర్ సాల్వేషన్, శరణం వేడుకుంటున్నాడు, శరణాగతి అంటారు కదా. శరణాగతి అంటే ఏంటంటే సురక్షితమైన ఒక క్షేమం కోసం వెతుకుతున్నాడు. మూడవది సఫరింగ్, శోక సముద్రంలో, కన్నీటి మయములో తనకొక దిక్కు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక నాలుగవది సెక్యూర్డ్ బై ద సేవియర్, ఎవరైనా నన్ను రక్షిస్తారా, నాకు శాంతిని కలుగజేస్తారా, నా పాపము నుండి నన్ను ప్రశాంతతలోకి ఎవరైతే నన్ను నడిపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సారఫుల్, సీకింగ్, సోక్డ్, సెక్యూర్డ్, ఈ 4 ఎస్తో కూడిన పదాలు. తెలుగులో చెప్పాలంటే సంతాప ప్రార్థన, శరణాగతి, శోకము, శాంతి. కాబట్టి ఇలా చూస్తూ ఉంటాం. దీన్ని మనం ఎలా విభజించాలి అంటే, మొదటి భాగంగా 3 వచనాలను, రెండో భాగంలో 2 వచనాలు, మూడో భాగంలో 2 వచనాలు, 4వ భాగంలో మరలా 3 వచనాలు. నేను చదువుతున్నాను, చూడండి. 3:2-3 3 వచనాలు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. చూడండి, ఇక్కడ తన జీవితంలో తన ప్రాణాన్ని గురించి బహుగా అదురుతుందని చెప్తూ, యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? దేవుని సన్నిధిలో ఒక కరుణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేస్తున్న ఈ ప్రార్థన ఒక కన్నీటితో, సంతాపముతో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఎప్పుడు కన్నీరు కారుస్తాడు మానవుడు. మనిషి ఎప్పుడు దుఃఖములోకి వెళ్తాడు, మనిషి ఎప్పుడు పాపము చేస్తాడు, మనిషి ఎప్పుడు పడిపోతాడు, మనిషి ఎప్పుడు దేవునికి దూరం అవుతాడో అప్పుడే భయము, ఆందోళన కలుగుతుంది. ఎప్పుడైతే భయం, ఆందోళన కలిగిందో అప్పుడు వారి జీవితంలో ఏం జరుగుతుందంటే గొప్ప నెమ్మదిలేని పరిస్థితులు వచ్చేస్తాయి. నెమ్మదిలేని పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతాడు. కాబట్టి దేవుని వాక్యం వారికి దూరమైనా, దేవుని సన్నిధి వారికి దూరమైనా, దేవుని ఆత్మ వారికి దూరమైనా వారు దేవుని సన్నిధిలో ఆనందించలేరు, సంతోషించలేరు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేరు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో మనం ఎటువంటి ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు ఎటువంటి వాడు అని మనం అర్థం చేసుకుంటే, దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. కారణం ఏంటి అనంటే, ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ముట్టికి ఎప్పుడు ప్రేమించడు. పాపాన్ని ఎప్పుడు ఆయన కోపంతోనే చూస్తాడు. పాపం మీద ఆయనకి ఉగ్రత ఎక్కువగా ఉంటుంది. కోపము ఎందుకు దేవునికి వస్తుంది అనంటే, ఆయన పాపము మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి యాక్సెప్ట్ చేయబడలేడు. ఎందుకంటే దోషభరితమైనది దేవుడు ఎప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయడు. కాబట్టి దోషం మన జీవితాల్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని
మనవి చేస్తూ ఇక్కడ దావీదు పాపము చేసి దోషముతో ఉన్నానని గ్రహిస్తున్నాడు. మనం కూడా గ్రహిస్తే బాగుంటుంది. కాబట్టి హన్నా కూడా కన్నీటితో ప్రార్థన చేసింది. తన లోపం కోసం, తన బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మరి ఆ హన్నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా మారాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇక రెండవ భాగంలోకి రండి. రెండవ భాగంలో సీకింగ్ ఫర్ సాల్వేషన్ 4-5 వచనాలు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఇక్కడ ఒక చక్కటి ప్రార్థనలోనే ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. అయ్యా, మరణం అయిపోతున్నాను, మరణించిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది? మరణమైన తర్వాత నిన్ను స్తుతిస్తానా? మన్ను నిన్ను స్తుతిస్తుందా? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? కాబట్టి మరణమైన వారికి నిన్ను ఏమాత్రం జ్ఞాపకం చేసుకోలేరు కదా. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడిని వెతుకుతున్నాడు. రా నాయన, నా యొద్దకు తిరిగి రా నాయన, నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రభువా. అందుకనే దీనికి సీకింగ్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన శరణాగతి, శరణం వేడుతున్నాడు. అందుకనే మనం కూడా దేవుని సన్నిధిలో అడగాలి. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు దయ చూపిస్తాడు. దేవునికి ఉన్న లక్షణం ఏంటి అంటే ఆయన దయ కలిగిన తండ్రి, దయ చూపించేవాడు. దయ ఆయనకి ఒక మంచి గుణం. దయ అన్న, కరుణ అన్న ఆయనకి చాలా ఇష్టం. ఇక మూడవ భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ భాగంలో 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12-13 వచనాల్లో అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు మనష్షే. అతడు బంధకాల మధ్యలో బంధించబడి ఉన్నప్పుడు ఆ బంధకాల మధ్యలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోనాయన అని కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడు. అతను మంచి రాజేం కాదు, చాలా భయంకరమైన రాజు. అయితే ఆ రాజుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అంటాడు, నేను నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేసి అతనిని తప్పించాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను నిన్ను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు పశ్చాత్తాపడితే పాపిని కూడా కరుణిస్తాడు. ఆహాబు పశ్చాత్తాపడితే దేవుడు కరుణించలేదా? దేవుడు పశ్చాత్తాపానికి ఆయన ఎప్పుడు దాటిపోడు, కన్నీటిని ఎప్పుడు దాటిపోడు. దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు గ్రహించాలి, నువ్వు పాపివని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి, పాపం విషయంలో శుద్ధీకరణ పొందాలి. అది దేవునికి ఇష్టం. అప్పుడు ఆ పాపాన్ని క్షమించి పాపినైన మనలను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి మానవ జీవితంలో కలిగి ఉండవలసిన బాధ్యతలను మనం గుర్తించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మూడో భాగంలోకి వస్తున్నాం. మూడో భాగంలో సోవోకుడు. కాబట్టి ఇక్కడ మూడోది ఏంటి అని అంటే కన్నీటిమయములో ప్రార్థన చేస్తూ శోక సముద్రంలో మునిగిపోయిన దావీదు. 2 వచనాలు 6-7 వచనాలు చదువుతున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులో గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. కాబట్టి అతని కళ్ళు ఎలా ఉన్నాయో, అతని బాధ ఎంత భయంకరమైనదో, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. కన్నీటిమయములో ప్రార్థన దావీదు చేస్తున్నాడు. చాలామంది ఈ కీర్తనను బెర్షెబా విషయంలో దేవుడు గద్దించిన తర్వాత, ఉరియాని చంపించిన తర్వాత దేవుని సేవకుడైన మరి నాతాను వచ్చినప్పుడు మరి అతడు పశ్చాత్తాపడ్డాడు. తన మొట్టమొదటి కుమారుడు బెత్షెబాకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు చనిపోతాడని తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దావీదు చాలా విషయాలలో పశ్చాత్తాపడ్డాడు. తన కుమారుడైన అబ్షలోము చనిపోయినప్పుడు పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ పాపానికి కారణం నేనే, నా పాపమే ఇదిగో నా కుమారుడిని బలి తీసుకుంది అని అతడు ఏడుస్తున్నాడు.
ఒక్కసారి పాపం చేస్తే ఆ పాప పర్యాసానం చాలాసార్లు మనం అనుభవించాలి. దేవుని బిడ్డలారా, అందుకనే పాపం మీద విజయం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు వాగ్దానాలు మనకు సహాయం చేస్తాయి కనుక కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన పాపాన్ని చూస్తూ మన మీద ఉగ్రత, కోపానికి ఆయన కురిపించాలని వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే పాపిని, నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేత్తడువైనా, నువ్వు ఒకవేళ ఏ వ్యక్తివైనా సరే, ఆయన నీ పాపాన్ని చూసి ఓ పర్లేదు నా మనిషి అని అనుకోడు. ఎవరికైనా ఆయన ఒకటే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు నిత్యమైనది. ఆయన తీర్పు ఎన్నడూ, ఆయన తీర్పును ఎప్పుడు ఆయన వాయిదా వేయడు. కానీ పశ్చాత్తాపడితే తాను చేయాలనుకుంటున్న కీడు చేయటం మానేసి పశ్చాత్తాపడి వారి విషయంలో కృప చూపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడిన దావీదుకి శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో 4వ భాగంలో చూడండి, ఆయనకు ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది, అంటే భద్రత అతనికి వచ్చేసింది. అతనికి ఒక సమాధానం వచ్చింది, లోపల అంతరంగంలో సమాధానం. ఆయన ఆత్మను పరిశోధిస్తాడు, ఆయన నీ మనస్సును పరిశోధిస్తాడు. ఆయన అంతరంగమును ఎరిగిన దేవుడు. పరిశోధించినప్పుడు మనం చక్కగా సరిచేయబడ్డామంటే, పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపమును విడిచిపెట్టామంటే తిరిగి మనలను ఆయన చేర్చుకొని భద్రతనిస్తాడు, కాపుదలిస్తాడు, దీవెన వర్షాన్ని కురిపిస్తాడు, కృపను కుమ్మరిస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, పరిశుద్ధ పరుస్తాడు, మహిమలో మనల్ని నిలబెడతాడు. కనుక ప్రార్థన దాటిపోడు, ప్రార్థన ఆలకించే దేవుడు. 4వ భాగాన్ని చివరి 3 వచనాలు, 8, 9, 10 వచనాలు. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయవారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. కాబట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇక్కడ దేవుడిని ఎలా చూస్తున్నాడు అనంటే, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, కన్నీటిని దాటిపోని దేవుడు, పశ్చాత్తాపాన్ని గౌరవించి పశ్చాత్తాపపడు వారి విషయంలో కృప చూపించే దేవుడు. ప్రార్థన అనే దానికి ఆయన ఎన్నడూ ఆయన పక్కన పెట్టడని మనం చూస్తున్నాం. దయగలిగిన దేవుడుగా, నీతి న్యాయములు కలిగిన దేవుడుగా, పాపం విషయంలో ఆయన ఏమాత్రము ఆయన కోపపడకుండా, ఆయన కోపాన్ని చూపించుకుని ఉండే దేవుడు కాదు. కోపం ఖచ్చితంగా దేవునికి ఉంటుంది, ఎందుకంటే ఆయన పాపమును తట్టుకోలేడు. ఆయన పాపం అంటే ఏంటి? అజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? అవిధేయత పాపం, అవిశ్వాసం పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం, వాక్యానికి అనుకూలంగా లేకపోవటం పాపం, దేవుని నమ్మిన తర్వాత ధర్మకార్యాలు చేయకపోవటం పాపం, దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన రాబడితో, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రతి దాని బలాన్ని దేవుని సన్నిధిలో మనము వాడకపోవటం కూడా పాపం, దేవుని కొరకు సాక్షిగా ఉండకపోవటం పాపం, దేవుని సన్నిధిలో మనము చేయవలసిన సువార్త ప్రకటన చేయకపోవటం కూడా పాపమే. దేవుడు ఆజ్ఞను అతిక్రమించటం కూడా పాపమే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పాపం చేయకుండా మనం దేవునికి లోబడదాం. పాపము రెండు రకాలుగా ఉంటుంది. ద సిన్ ఆఫ్ కమిషన్, ద సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే పాపం అనేది మనము దేవుడు ఇదిగో నువ్వు చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఇవన్నీ దేవుడు మనం చేయొద్దు అని చెప్పినవి చేస్తే పాపం. చేయమని చెప్పాడు, మీరు పేదలను కటాక్షించండి, ఇదిగో అనారోగ్యంతో ఉన్న వారిని పలకరించండి, జైల్లో సరసాలలో ఉన్న వారిని చూడరండి, బలహీనులను పట్టించుకోండి, ధర్మకార్యాలు చేయండి, మీరు ఇవ్వండి, దేవుని పరిచర్య కోసం ఇవ్వండి, దేవుని రాజ్యం కట్టబడడానికి మీరు ఇవ్వండి. మరి గవర్నమెంట్కి ఇవ్వవలసిన ట్యాక్స్ విషయంలో మనము జాగ్రత్తగా, మరి యథార్థంగా, నీతితో ఇవ్వాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. వీటిని మనం చేయకపోతే అది కూడా పాపమే. కాబట్టి ఆ పాపం విషయంలో మనము సరిచేయబడదాం, దేవుని కృప పొందాం, దేవుని దగ్గర నుంచి మనం కరుణను పొంది దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధపరచబడుతూ, దేవుని రాజ్య వారసులుగా మార్చబడుతూ, దేవుని సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం, పరిశుద్ధపరచబడి మహిమలోకి చేర్చబడదాం. దేవుడి మాటల చేత మనల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు.